దేవునికి స్తోత్రము. అనుదిన వాక్య ధ్యానమునక ఈరోజు 2024 సంవత్సరము ఆగస్టు నెల 25వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యాన్ని ఒకసారి పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకుందాము. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము దేవుని శ్రేష్టమైన సంగతులు, ఆయన దివ్యమైన మాటలు వినుటకు దేవుని ఆలయ గడపల వద్ద ద్వారబంధముల యొద్ద కాచుకొని వినండి. అలాగా ఉపదేశము వినువారు ధన్యులు అని చెప్పుచున్న మాటను మనము ధ్యానించుకుంటున్నాము. అయితే ప్రియులారా, దేవుడు చెప్పుచున్న సలహాలను, దేవుడు చెప్పుచున్నటువంటి మాటలను, దేవుని ఆజ్ఞలను, దేవుని కట్టడలను మానవాళి వినాలి, పాటించాలి. అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలు వినువారిపై తప్పకుండా ఉంటాయి. అలాగున వినువారు ధన్యతలను కూడా పొందుకుంటారు. అలాంటి వారు ధన్యులు అని కూడా దేవుడే చెప్తున్నాడు. ధన్యుడు అనగా ఆశీర్వదింపబడిన వాడు అని అర్థము. దేవుని ఆలయంలో అపొస్తలులైన దైవజనుల మాటలు శ్రద్ధగా విని, ఆ మాటలను అంగీకరించి వాటిని మన యొద్ద దాచుకొని తెలివికి వివేచనకు మనవి చేసుకున్నట్లయినా యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో మనము గ్రహిస్తామని పరిశుద్ధ గ్రంథము వివరిస్తుంది. దేవుని ఆలయములో వినిన ఉపదేశములను దైవజనులు, సంఘ కాపరులు నోటి ద్వారా వెలువడే మాటలు, ఆశీర్వాదకరమైన మాటలు, అవి ఉపదేశములుగా మనము వినాలి. విన్నటువంటి వాటిని ఆయన ఆజ్ఞలుగా పోల్చుకొని అవి మర్చిపోకుండా పాటిస్తున్న వారికి దీర్ఘాయువును, సుఖజీవముతో గడుపు సంవత్సరములు అధికమగునని గ్రంథకర్త తెలుపుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిత్యము ఇప్పుడు దావీదు మహారాజు గారు విన్నారా? ఆయనకి ఆశ్రయం అదే. ఆయనకి దేవుడంటే కోట, ఒక కొండ, శైలము, దుర్గము. అందుకని దావీదు గారు ఎప్పుడు ప్రార్థనాలయము దగ్గరే, ప్రార్థనాలయములోనే, ప్రార్థనాలయము చుట్టూనే, ప్రార్థనాలయ గడపలయందే ఆయన ఎప్పుడు అక్కడే తిరుగుచుండేవాడు. దేవుని యొక్క ఆశీర్వాదకరమైన మాటలు వింటూ ఉండేవాడు. ఆయన రాజుగారైనా ఆయనకి బోలెడంత మంది సెక్యూరిటీ ఉన్నను ఆయనకి కావలసింది దేవుని యొక్క ఆశ్రయం కావాలి. దైవజనుడు చెప్పుచున్న మాటలను హృదయము అనేది పలక మీద మనము రాసుకొనవలెను అని పరిశుద్ధ గ్రంథము కూడా సెలవిస్తుంది. జ్ఞాన వివేకాలు, జ్ఞానము, వివేకము, ఇవి రెండు కూడా దేవుని నుంచి కలిగేవే గనుక దేవుని మాటలు శుద్ధ హృదయముతో విని గ్రహించాలి.
దేవుని మాటలను, దేవుని వాక్కులను, దేవుని యొక్క వాక్యాలను మనము అవి గ్రహించి అదే మార్గములో నడచిన ఎడల మనము ఆయన కృప ధన్యత పొందుకుంటాము. ఎల్లప్పుడూ దేవుని యందే నమ్మకం ఉంచి దేవుడే నా ఆశ్రయం అనుకుంటూ దేవునికి ఎడతెగక ప్రార్థనలు మనం చేసుకుంటూ సంగీత సునాదములతో దేవుని స్తుతించుచు దేవుని మహిమపరచాలి. అప్పుడే దేవుడు మన మాట ఆలకిస్తాడు. దేవుని మాటలు మనము పరిశుద్ధ గ్రంథము ద్వారా చదువుకుంటూ అన్నీ వింటున్నాము. పరిశుద్ధ గ్రంథమందలి దివ్యమైనటువంటి వాక్కులు వింటున్నాము. మరి మన మాటలు కూడా దేవుడు వింటాడు కదా. మన మాటలు కూడా దేవుడు వినాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మాటలను ఆచరించుచు దేవునికి నమ్మకమైనటువంటి బిడ్డలముగా మొదటిగా ప్రేమ ఉండాలి. ప్రతి మానవుడికి మానవులలో ప్రేమ ఉండాలి. ఒకరికొకరు ఆదరణతో అభిమానాలతో ఎవరికి ఏ కష్టం వచ్చినా అందరూ సమాజముగా కూడుకొని దేవునికి ప్రార్థించాలి. దేవుడు తప్పకుండా మన మాటలు వింటాడు. ఈ ప్రకారంగా ఉంటే మనము దేవుని వాక్కులు మనము వింటున్నాము. మన మాటలు కూడా దేవుడు తప్పనిసరిగా వింటాడు. ప్రభువు దీర్ఘశాంతుడు. నువ్వు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలకు నువ్వు ఒడిగట్టుకున్నా, ప్రార్థన యందు ఆసక్తి కలిగి ప్రార్థనలో అవన్నీ మర్చిపోయి నువ్వు చేసినటువంటి పాపాలను దేవుని దగ్గర ఒప్పుకొని ఇక మరలా అవి రిపీట్ అవ్వకుండా శోధనలను, కష్టాలను ఇవన్నీ ఎదుర్కొంటూ మనము దేవుని మందిరములో సంఘ కాపరి గారు చెప్పే మాటలు వింటూ మనము ఒక్కసారి మన హృదయాలను దేవునికి అప్పచెప్పి, మన మనసులను దేవునికి అప్పచెప్పి, మన మనసుల్లోనూ మన హృదయాల్లోనూ ఏ విధమైనటువంటి అపవాది ప్రవేశింపకుండా ఉండేలాగున మనము మన హృదయం నిండా అదే పూర్ణ హృదయముతో మనము దేవుని సేవించిన ఎడల అపవాది ప్రవేశానికి చోటు లేదు. పరిశుద్ధాత్మకు మనము చోటు కలిగించాలి. పరిశుద్ధాత్ముడు మనలో నివసించాలి. పరిశుద్ధాత్ముడు మనలో నివసించాలంటే మన హృదయము, మన మనస్సు పరిశుద్ధముగా ఉండాలి. పరిశుద్ధముగా ఉండి మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ దేవుని స్తుతిగానములతో మనం స్తుతించుచు పరలోకాశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, నీ దివ్య వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకొని ఇంత గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. తండ్రి, నేటి ధ్యాన వాక్యముని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. తండ్రి, నీవు నివసించుచున్నటువంటి ఆలయములో ప్రభువా, మేము ఆలయ గడపల దగ్గర మేము కూర్చొని నీ వాక్కులను వింటూ నీ యందు భయభక్తులు కలిగి మేము జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించయ్యా. నీవు నివసించే ఆలయము మా హృదయమేనని మేము భావిస్తున్నాము, మేము తలంచుతున్నాము, మేము విశ్వసిస్తున్నాము కనుక తండ్రి, మా యొక్క హృదయాన్ని శుద్ధీకరణ చేసి తండ్రి, దేనికి చోటివ్వకుండా నీ పరిశుద్ధాత్ముడే నాయన నివసించే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని
ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.